హలో గైస్, వెల్కమ్ టు టెంపుల్ వ్యూ. దిస్ ఇస్ కృష్ణ జైజం. ఈరోజు టెంపుల్ వ్యూలో భాగంగా మనం ఇంకొక మధురై దగ్గర ఉన్నటువంటి ఒక టెంపుల్ని మనం ఇప్పుడు దర్శనం చేసుకోబోతున్నాం. ఇది మధురైకి దగ్గరగా ఉంటుంది. 40 కిలోమీటర్ల దూరంలో డిండిగల్ అనేటువంటి జంక్షన్లో ఉంటుంది. సో మన జర్నీ అనేది ఇప్పుడు విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. విజయవాడలో మార్నింగ్ షార్ప్ ఎట్ 8:30 AM మనం స్టార్ట్ అవుతున్నాము. అండ్ డిండిగల్ వెళ్ళేసరికి మనకు రాత్రి 10:30 అవుతుంది అనమాట. ఇది కంప్లీట్గా మన స్టేట్లో ఒక స్టాప్ మాత్రమే ఉంది, అది విజయవాడ. సో టెంపుల్కి సంబంధించినటువంటి విషయాలు తర్వాత చెప్తాను. అండ్ కంప్లీట్గా ఈ సౌత్ ఇండియన్ ట్రిప్లో మేము ముగ్గురు మాత్రమే పార్టిసిపేట్ చేసాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫస్ట్ పర్సన్ పేరు వచ్చేసి చారి గారు, నర్సరావుపేట నుంచి వచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ కృష్ణ జైజం, తన మార్కాపూర్ నుంచి జాయిన్ అయ్యారు. అండ్ ఇంకో పర్సన్ నర్సరావుపేట నుంచి సాయి వచ్చారు. సో మేము ముగ్గురు మాత్రమే ఈ ట్రిప్లో ఉన్నాం అనమాట. మేము కంప్లీట్గా డిండిగల్ వరకు జర్నీ చేస్తూ ఉన్నాం. ఇది మా ట్రైన్. ఇది హజరత్ నిజాముద్దీన్ నుంచి మధురై వరకు వెళ్తుంది. మధురై అనేది లాస్ట్ స్టాప్ అనమాట. డిండిగల్ స్టాప్ అనేది లాస్ట్ స్టాప్ అంటే కొంచెం ముందుగా ఉంటుంది. అండ్ మా ట్రైన్ చూస్తే ఇట్స్ కంప్లీట్గా మోర్ దెన్ 110 నుంచి 130 మధ్యలో స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా ఇది వందే భారత్కి ఏమాత్రం తగ్గుతుందని అనుకోవడానికి వీల్లేదు. సో ఇలా మా జర్నీ కొనసాగినటువంటి 14 అవర్స్ తర్వాత డిండిగల్ రైల్వే స్టేషన్కి అయితే ఫైనల్గా మేము రీచ్ అయ్యాం. ఇది మేము డిండిగల్ రైల్వే స్టేషన్లో దిగినటువంటి మెమరీ మాకు ఇది. ఇలా డిండిగల్ రైల్వే స్టేషన్ నుంచి మేము దగ్గరలో బస్ స్టాప్లో ఉన్నటువంటి లాడ్జింగ్ కోసం వెతుకుతూ ఉన్నాము. సో ఇది మేము వెళ్ళబోయేటువంటి లాడ్జ్ అనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది అండ్ బాగా ఫేమస్ కూడా అంట. ఇది ఇక్కడ ఉన్నటువంటి డిండిగల్లో ఎవరు వచ్చినా సరే ఇక్కడే అకామిడేషన్ చేస్తారంట టెంపుల్కి వెళ్ళే వాళ్ళను. సో ఇక్కడ ఎక్కడ లాడ్జ్ ఉంటుందని అడిగితే ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందని చెప్పారు. అండ్ మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసేసి లాడ్జింగ్ తీసుకున్నాము. అండ్ ఒక ఏసీ హాల్ వచ్చేసి 2000 రూపీస్ వరకు ఛార్జ్ చేశారనమాట, ప్లస్ జిఎస్టీతో కలిపి. కానీ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది బస్ స్టాండ్కి నియర్ బై మాత్రమే ఉంటుంది. ఇది నియర్ బై ఉండడం వల్ల మనకి బోల్డ్ అంత ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది అన్న ఏకైక కారణంతో మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే బస్ స్టాప్ ఉంటుంది. మనం ఇప్పుడైతే 3rd ఫ్లోర్కి మనం వెళ్దాం. మనకు 310 అనేటువంటి రూమ్ నెంబర్ని అలొకేట్ చేశారు. మనం లిఫ్ట్తో వెళ్ళమని మనకి వాళ్ళు ఇంటిమేట్ చేశారు. సో మనమైతే ఇప్పుడు 3rd ఫ్లోర్కి వెళ్తూ ఉన్నాము. మనము ఇక్కడ నుంచి కూడా గమనించినట్టయితే బస్ స్టాప్ అనేది చాలా దగ్గర, 20 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది వస్తుందన్నమాట మనం వెళ్ళబోయేటువంటి టెంపుల్కి. సో మనం అయిపోయాము. సో మనం రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే విండోలో నుంచి చూస్తే బస్ స్టాప్ కనిపిస్తుంది. ఇది పళని బస్ స్టాప్కి వెళ్ళేటువంటి బస్సెస్ మొత్తం కూడాను ఇక్కడి నుంచి మాత్రమే బయలుదేరుతాయి. ఈ డిండిగల్ అనేది ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనమాట ఈ స్టేట్లో. సో ఇక్కడ నుంచి మన రూమ్కి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి రూమ్కి వెళ్ళే దారిలో పెయింటింగ్స్ అయితే బాగా వేశారు. చాలా హైజీనిక్గా అయితే రూమ్ అయితే మనకు ఉంది. 2000 రూపీస్ ఛార్జ్ చేశారు కాబట్టి ఆ మాత్రం ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మన రూమ్ నెంబర్ వచ్చేసేసి 310 మనకు అలాట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ స్మార్ట్ కోడ్ లాగా ఇది మ్యాగ్నెటిక్ తో ఇది స్వైప్ చేస్తే వస్తుందని ఇంటిమేట్ చేశారు. అండ్ ఇక్కడ గ్రీన్ లైట్ కూడా వచ్చింది. వెంటనే మన రూమ్ అయితే ఓపెన్ చేసాం. రూమ్ ని ఓపెన్ చేసిన వెంటనే చాలా డార్క్ గా ఉంది. అండ్ ఇక్కడ రూమ్ ని ఎనేబుల్ చేసాం అనమాట. ఇక్కడ కోడ్ తో రూమ్ ని ఇన్సర్ట్ చేసాము. రూమ్ కి బ్రైట్ లైటింగ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకి 2 మెంబర్స్ పడుకోవడానికి కంఫర్ట్గా ఉండేటువంటి బెడ్ మాత్రమే ఇచ్చారు. ఒకటి అడిషనల్గా రిక్వైర్మెంట్ ఉందని అడిగాము, వాళ్ళు ఇచ్చారనమాట. అది కూడాను ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏమి చేయలేదు. సో ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుంది, పర్పుల్ కలర్లో చాలా నీట్గా. అంటే రూమ్ని చాలా హైజీనిక్గా మెయింటైన్ చేశారు. అండ్ వాల్కి కూడా పెయింటింగ్స్ ఉన్నాయి, ఒక టీవీ కూడా ఇచ్చారు. ఎస్పెషల్లీ కుషన్ గురించి మాట్లాడుకోవాలి. కుషన్ చాలా మెత్తగా ఉంది, పడుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. పక్కన బస్ స్టాప్కి వెళ్ళాం. ఇక్కడ బస్సు సౌండ్స్ చూస్తే ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ అన్ని బస్సులు కూడా సౌండ్స్ ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారంట. సో ఫైనల్గా మనము రెడీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మన టెంపుల్కి వెళ్ళాలి 20 కిలోమీటర్ల దూరం. మన బస్ 20 కిలోమీటర్ల దూరం ఉందని చెప్తున్నారు. అండ్ మన బస్సు ఎక్కడ ఉందని మనం వెతుకుతూ ఉన్నాము. ఈ లోపల ఐడెంటిఫై చేసాము, ఇదేనంట మన బస్సు. సో ఈ బస్సు మాత్రమే మనం వెళ్ళేటువంటి టెంపుల్కి అవైలబుల్గా ఉంటుందన్నమాట. మనం వెళ్ళే టెంపుల్ రూట్లో వెళ్తూ ఉందన్నమాట. చాలా ఒక 30 మినిట్స్ జర్నీ తర్వాత మనకి
టెంపుల్ అయితే మనకు వచ్చేసేసింది. ఈ జర్నీలో మంచి మంచి ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. కొండల మధ్యలో మనం వెళ్తూ ఉన్నాం. చాలా గ్రీన్ గా ఉంది. ఆ నేచర్ కి చాలా దగ్గరగా ఉందన్నమాట. పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, మ్యాంగో ట్రీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇలా మన జర్నీ కొనసాగుతూ టెంపుల్ కి అయితే వెళ్తూ ఉంది. ఇంతకీ టెంపుల్ నేమ్ చెప్పలేదు, అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో చాలా నీట్ గా ఇస్తాను, లొకేషన్స్ తో సహా. మీరు దాన్ని గమనించగలరు. సో ఇక్కడ నుంచి మన టెంపుల్ కి దగ్గరలో మనం అయితే ఉన్నాం. ఇప్పుడును ఆల్మోస్ట్ మనం టెంపుల్ కి అయితే దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇక్కడికి రీచ్ అయిపోయేసరికి తో పాటు వచ్చినటువంటి మెంబర్స్ ఆకలి అవుతుందని చెప్పారు. ఇది టెంపుల్ వ్యూ దగ్గర ఉన్నటువంటి హాల్టింగ్ ప్లేస్ అన్నమాట. ఈ హాల్టింగ్ ప్లేస్ తో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, రైట్ సైడ్ వెళ్ళేటువంటి రోడ్ లోనే మనకి టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి యారో మార్చ్ వైపు వెళ్తే టెంపుల్ వస్తుంది. సో ఇక్కడ అయితే ఈ హోటల్ అయితే చాలా బాగుంది. హరిభవన్ అంట ఇది. ఇందులో చాలా హైజీనిక్ గా ఫుడ్ అయితే ఉందని మనకు గూగుల్లో మంచి రివ్యూ చూసాము. దాన్ని బట్టి మేము ఇక్కడే టిఫిన్ చేయాలని రూమ్ దగ్గర ఉన్నప్పుడే డిసైడ్ అయిపోయాం అనమాట. ఇది మనం లోపల ఉన్నటువంటి ఇంటీరియర్. అండ్ మనకు కట్టె పొంగలి ఆర్డర్ చేసాము. కట్టె పొంగలి అయితే చాలా బాగుంది, చాలా మెత్తగా ఉంది. తిరుపతిలో మనకు పెట్టేటువంటి ఫుడ్ ఎలాగుందో అలాగే ఉన్నటువంటి ఫీల్ అయితే వస్తూ ఉంది. టోటల్గా మేము టిఫిన్ అయితే కంప్లీట్ చేసాము. మాకు బిల్ మాత్రమే 310 రూపీస్ అయిపోయింది ముగ్గురికి కలిపి. ఇట్స్ అరౌండ్ 100 రూపీస్ వర్తబుల్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు టెంపుల్కి సంబంధించినటువంటి మెయిన్ వ్యూ. ఇది టెంపుల్కు వెళ్ళేటువంటి వే అనమాట. ఇది లెఫ్ట్ వైపు, టెంపుల్కి లెఫ్ట్ వైపు ఉన్నటువంటి రూట్ ఇది. ఇక్కడ సొద్ద వేసారు ఎక్కువగాను. దీన్ని బజ్రా సీడ్స్ అని కూడా అంటారు కదా. సో ఇది టెంపుల్కి అటువైపు పొలాలు, ఇటువైపు పొలాలు ఉంటున్నాయి. టెంపుల్ మాత్రం మధ్యలో ఉంటుంది అనమాట. సో ఈ పొలాలు దాటుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే మనకు టెంపుల్ వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అయితే వస్తూ ఉంటుంది. యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ లో కొంచెం ఇది రెనోవేషన్ చేస్తూ ఉండి మనకు బ్యాక్ సైడ్ నుంచి ఇచ్చారు. మీరు వీడియోలో చూస్తున్నటువంటిది టెంపుల్ అనమాట. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళేటువంటి వ్యూ అనమాట ఇది. సో ఈ వేలోనే మనం వెళ్తూ ఉంటాం అనమాట. ఇది రైట్ సైడ్ ఉంటుంది టెంపుల్ కి. సో ఇది ఎంట్రన్స్. మనం ఇప్పుడైతే విజయవాడ నుంచి బయలుదేరి డిండిగల్ వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ పాతాళ శంభు మురుగన్ అనేటువంటి టెంపుల్ని మనం విజిట్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఇది యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇది టెంపుల్. దీన్ని మనం చూసి వెళ్ళడం జరుగుతుంది. ఈ టెంపుల్కి చాలా విశిష్టత అయితే ఉందంట. ఇక్కడ ఉన్నటువంటి హిస్టరీ ప్రకారమును ఈ విలేజెస్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇది చాలా చిన్న టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. దీని విశిష్టత మాత్రం చాలా పెద్దగా ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మేజర్గా ఏం జరుగుతుంది అంటే ఈ టెంపుల్ని లాస్ట్ 1.5 yearsలో కొన్ని లక్షల మంది వ్యూవర్స్ అనేది విజిట్ చేశారంట. అంత మహిమగల టెంపుల్ ఏంటి అనేది చూద్దామని మేము కూడా విజయవాడ నుంచి డిండిగల్ వరకు ప్రయాణం చేసి టెంపుల్ని చూడడం అయితే జరిగింది. సో మొత్తం మీద టెంపుల్ని చూసిన తర్వాత నేను మీకు ఈ వీడియో అనేది షూట్ చేయడం జరుగుతుంది. టెంపుల్ డిండిగల్ టౌన్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి తోటల మధ్యలో ఒక టెంపుల్ అనేది ఉంటుంది. ఇది పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అంటారు. మురుగన్ అంటే తమిళ్ భాషలో సుబ్రహ్మణ్య స్వామి అని మీనింగ్ అనమాట. యాక్చువల్గా ప్రతి చోట ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడైనా కొండల మీద మాత్రమే ఉంటాడు. ఈ టెంపుల్ అనేది ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పాతాళంలో ఉంటుంది, లోపల ఉంటుంది. అందుకని దీన్ని పాతాళ శంభు మురుగన్ అని అంటారు. నార్మల్గా సర్ఫేస్ కంటే కూడాను ఒక 10-12 అడుగుల లోతులో ఈ టెంపుల్ అనేది ఉంటుంది. ఒక విగ్రహం మాత్రమే ఉంటుంది టెంపుల్లో వీడియో షూట్ చేయడానికి పర్మిషన్ అనేది లేకపోవడం వల్ల చేయలేకపోయాం మనం. ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఇన్కమ్ ఏంటంటే కరంగాలి మాల్ని సెల్ చేయడం వల్ల ఈ టెంపుల్కి ఎక్కువగా ఇన్కమ్ అనే సోర్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. కరంగాలి అంటే ఏంటంటే ఇప్పుడు రుద్రాక్ష చెట్టుకి ఎలాగైతే పండుతుందో అలాగే కరంగాలి చెట్టుకి కరంగాలి సీడ్స్ అనేవి పండుతాయి. వీటితో తయారైనటువంటి మాలనే కరంగాలి మాల అని అంటారు. ఇది కూడా రుద్రాక్ష చెట్టు లాగా ఒక రకమైన చెట్టు అనమాట. ఒక మాలలో 101 సీడ్స్ అనేది ఉంటాయి. వీటితోటి మాలను తయారు చేస్తారు. ఇది 6 mm నుంచి 10 mm వరకు మొత్తం దొరుకుతూ ఉంటుంది. ఈ మాల 1000 రూపీస్ నుంచి మొదలై అప్ టు 2000-3000 వరకును ఇది ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ టెంపుల్లో మీరు ఏదైనా బై చేసినట్టయితే ఇదంతా కూడా చాలా కమర్షియల్ స్పేసెస్ అనమాట. ఇక్కడ ఈ టెంపుల్లో మనకి 45 రోజులు ఆల్రెడీ పూజ చేసినటువంటి
కరింగాలి మాల్ని అక్కడ సేల్ చేస్తూ ఉంటారు, బయట డిస్ప్లేలో సేల్ చేస్తూ ఉంటారు. మనము బై చేసిన తర్వాత ఆ మాలని మళ్ళీ తీసుకువెళ్ళిపోయి గర్భగుడిలో ఉన్నటువంటి పాతాళ శంభు మురుగన్ టెంపుల్లో పూజారికి ఇవ్వడం వల్ల మళ్ళీ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి మెడలో ఆ మాలను వేసి పూజ చేసి మళ్ళీ మనకు తిరిగి ఇస్తారు. అది వేసుకోవడం వల్ల చీడపీడలు అనేది దరిద్రం నుంచి బయటపడతారని, ఎక్కువగా సంపద వస్తుందని, అండ్ చదువులో మంచి వృద్ధి వస్తుందని, ఇంకా డిఫరెంట్ గా ఇక్కడ వాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు. అందుకోసమే ఈ టెంపుల్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది. ఇది నిజంగా చాలా మహిమగల టెంపుల్ అని, ఈ మాలను ధరించడం వల్ల నిజంగా అద్భుతాలు జరుగుతాయని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అపారమైన నమ్మకం. సో మా టీంలో కూడాను ఈ మాలను అయితే కొన్నారు, వేసుకున్నారు, పూజ చేయించుకుని వేసుకున్నారు. సో దీనికి హీరో ధనుష్ గారు కానీ, రజనీకాంత్ కానీ, ఇంకా చాలా మంది సింగర్స్, ఇంకా చాలా మంది తమిళ్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి పూజ చేయించుకుని వెళ్ళడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఇలా వాళ్ళ యొక్క మూవీ అనేది హిట్ అవుతుంది అన్నటువంటి ఒకే నమ్మకంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. అందువల్ల ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు సౌత్ ఇండియాలో అత్యంత ఎక్కువగా ఆదరణ ఉన్నటువంటిది అండ్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నటువంటి టెంపుల్ ఇది పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అంటారు. డిండిగల్కి కరెక్ట్గా 20 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. డిండిగల్ ఎలా రీచ్ అవ్వాలంటే విజయవాడ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. తిరుపతి రూట్ మీదుగా అయితేనేమి, రేణిగుంట మీదుగా అయితేనేమి, చెన్నై సెంట్రల్ మీదుగా అయితేనేమి, అండ్ చెన్నై ఎగ్మోర్ మీదుగా అయితేనేమి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అక్కడ నుంచి డిండిగల్ దగ్గర నుంచి 50 కిలోమీటర్ల దూరంలో మాత్రమే నీకు మధురై టెంపుల్ కూడా దొరికేసేస్తుంది. అంటే మధురై కన్నా ముందే ఉంటుంది ఈ డిండిగల్ అనేది. ఈ డిండిగల్ జంక్షన్ లో మీరు దిగి ఆ రోజు స్టే చేసి అక్కడ ఆ రోజు నైట్ స్టే చేసేసి మీరు డిండిగల్ నుంచి మీరు అక్కడ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ కి మీరు వెళ్ళాలి. డైరెక్ట్ గా అకామిడేషన్ అనేది పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దగ్గర అయితే లేదు. సో మీరు డిండిగల్లో మాత్రమే స్టే చేయాలన్నమాట. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 8:30 o'clock వరకు టెంపుల్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ టెంపుల్లో మాత్రమే మీరు ఏదైనా కరింగాలి మాలని బై చేయండి. ఒక టెంపుల్లో కాకుండా బయట చాలా చోట్ల ఇలాంటి మాలను అయితే అమ్ముతూ ఉంటారు. అవంతా కూడా ఫేక్ అనమాట. 300కి 400కి ఇస్తారు. అవన్నీ కరెక్ట్ కాదు. ఒక టెంపుల్లో ఇచ్చేటువంటి మాల మాత్రం 1000 రూపీస్ నుంచి మొదలుకొని 2000 వరకు అప్ టు ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ ద ఎంఎంని బేస్ చేసుకొని ఉంటుంది. ఎంఎం యొక్క సైజ్ ని అండ్ కరింగాలి యొక్క వైట్ ని, కరింగాలి యొక్క సైజ్ ని, సీట్ సైజ్ ని డిపెండ్ అయ్యింది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట ప్రైస్ అనేది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సైజ్ ఉన్నటువంటి మాలని ధరిస్తూ ఉంటారు. ఇలా ధరించడం వల్ల మంచి జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నమ్మకం. యాక్చువల్గా ఇక్కడ డిండిగల్ దగ్గర నుంచి శంభు మురుగన్ టెంపుల్ వరకు 20 కిలోమీటర్లకు గాను ఇక్కడ ఆటో వాళ్ళు 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. యాక్చువల్గా మనకు తెలియకపోవడం వల్ల వాళ్ళు చాలా అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే 2-wheeler కూడా అవైలబుల్ గా ఉంటుంది. 2-wheeler ఇంకా పెద్ద స్కామ్ అనమాట. 500 రూపీస్ మనీ తీసుకుంటారు. ఫీల్ మనమే చేయించుకోమంటారు. అండ్ అక్కడ నుంచి పోతే వాళ్ళకి డిపాజిట్ అమౌంట్ పేమెంట్ చేయాలి. చాలా రిస్క్ ఉంటుంది. ఒక 2 members కి మాత్రమే అలౌడ్ ఉంటుంది అనమాట. 2-wheeler మీరు తీసుకోకండి. అండ్ ఆటో వాళ్ళని కూడా నమ్మకండి. కంప్లీట్ గానే మీరు డిండిగల్ బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్ లోకి వెళ్ళి పళని బస్ స్టాండ్కి వెళ్ళేటువంటి ఏ వెహికల్ అయినా సరే టెంపుల్ ని కవర్ చేస్తుంది. ఇది 20 రూపాయలతో మాత్రమే పోతుంది. మీ అమౌంట్ ని వేస్ట్ చేసుకోకండి. మీరు కేవలం TSRTCలో మాత్రమే ట్రావెల్ చేయండి. 20 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. మీరు దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ సేమ్ బ్యాక్ టు డిండిగల్ కూడా ఇలాగే 20 రూపీస్ తీసుకుంటారు. అదే ఆటో వాళ్ళని బిల్లు తీసినట్టయితే 1000 రూపీస్ తీసుకుంటారు. పికప్ అండ్ డ్రాప్ కి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా అంతే తీసుకుంటారు. బీ కేర్ఫుల్. సో ఈ ఎంట్రన్స్ లో మనం ఇలా వెళ్తూ ఉంటే మనకి టెంపుల్ అయితే వస్తూ ఉంటుంది. ఈ టెంపుల్లో ఇక్కడ తమిళ్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని సాంగ్స్ పాడారో ఈ గౌడ్ మీద. సో సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి గౌడ్ మీద కొన్ని సాంగ్స్ అయితే పాడారు. అందుకనే వాళ్ళని ఇక్కడ ప్రజెంట్ చేశారు. వాళ్ళ పిక్స్ అవన్నీ కూడాను. ఇక్కడ ఎస్పెషల్గా చెప్పుకోవాలంటే కరింగాలి మాల, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ మాల అనేది 6 mm దగ్గర నుంచి 10 mm వరకు దొరుకుతూ ఉంది. ప్రతి మాలలో 101 అనేది కరింగాలిస్ అనేది ఉంటాయి అన్నమాట, రుద్రాక్ష లాంటివి. ఇది 1000 రూపాయల నుంచి మొదలుకొని 2000 వరకు ఉంటుంది అనమాట. ఈ మాల ఒక్కొక్క మాల యొక్క సైజ్ని ఎంఎంని బట్టి అది చార్జెస్ అనేది ఉంటుంది. ఇది టెంపుల్లోకి వెళ్ళడానికి ఎటువంటి వే అనమాట. ఇది టెంపుల్ పరిసరాల్లో చూడండి ఇలాగ ఉంటుంది అనమాట. సో దీంతో పాటును ఇవన్నీ కూడా రేకుల షెడ్తో వేసి రినోవేషన్ అయితే చాలా భారీ ఎత్తున చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్, తక్కువ టైంలో ఫేమస్ అయినటువంటి టెంపుల్ అనమాట. ఇది రజనీకాంత్ గానీ అండ్ చాలా మంది తమిళ యాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చేసేసి వాళ్ళ మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పూజలు చేసి వెళ్ళిపోయేవారని చాలా ఫొటోస్ కూడా గ్యాలరీస్ చూపించారు.
ఇది టెంపుల్ యొక్క లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ వీవ్ అన్నమాట. ఇది ఇక్కడ నవగ్రహాలకు సంబంధించినటువంటిది ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు, ఇంకా ఫుల్ గా కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టారు. ఎవ్రీడే ఫ్లోటింగ్ అనేది ఉండదు ఇక్కడ. మేము అదృష్టం కొద్దీ మేము ఇక్కడ వచ్చినటువంటి టైంలో చాలా లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు. మాకు అరౌండ్ 10 to 15 minutes లో మాత్రమే దర్శనం అయిపోయింది. ఇలా ఇంత తక్కువ టైంలో దర్శనం అవడం అనేది చాలా గొప్ప విషయం అని అనుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ లైబ్రరీకి సంబంధించినటువంటిది ఉంది, మొత్తం గ్లాస్ సెటప్ తో చేశారు. ఇది మనం రైట్ సైడ్ చూస్తున్నాం అనమాట టెంపుల్ కి. అండ్ మెయిన్ ఎంట్రన్స్ లో వస్తే వచ్చేటువంటి మెయిన్ వ్యూ ఇది అవుతుంది అనమాట. మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి ఇది మనకి సెకండ్ లైన్ గా వస్తుంది. సో మనకి ఇక్కడ ఒక పెద్ద విగ్రహం కనిపిస్తూ ఉంది. మనం వీరభద్ర స్వామి లాగా అని అనుకుంటాము, కానీ వీరభద్ర స్వామి కాదంట ఇది. ఇక్కడ నంది కూడా కనిపిస్తూ ఉంది మనకిను. కాలభైరవుడు విగ్రహం అని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది మనకు ఇక్కడి వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇక్కడ నుంచి టెంపుల్ లోకి మెయిన్ టెంపుల్ ఎంటర్ అవుతుంది. ఈ విగ్రహం బ్యాక్ సైడ్ అక్కడికి ఫోన్ అనేది ఎలో లేదని చెప్తున్నారు. సో ఫోన్ పర్మిషన్ లేదనమాట. మనం ఇక్కడితో ఫోన్ అయితే ఎండ్ చేస్తున్నాం. ఇక్కడ ఎంట్రన్స్ లో ఇంకొక టెంపుల్ కూడా ఉంది, చిన్న టెంపుల్. ఇది శివలింగం అనేది అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది మనకేను. 10 అడుగుల లోపల ఉంటుంది అనమాట. అక్కడ ఎదురుగా నందేశ్వరుడు కూడా ఉంటారు. సో మా దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటికి వస్తే ఇక్కడ చాలా అద్భుతమైన ఒక మాల్ అయితే కనిపించింది. మొత్తం కూడా కాయిన్స్ తో కనిపించింది. ఏంటో చూద్దామని ఈ కాయిన్స్ అన్ని చూసాను. ఇది వచ్చేసేసి 1800 రూపాయలు అంట ఈ మాల. ఇందులో అన్ని కూడా కాయిన్స్ మాత్రమే ఉంటాయంట. ఇది దేవుడికి వేయడానికి వాడరు అని చెప్తున్నారు వీళ్ళు కూడా. ఇది కంప్లీట్ గా మనం కొనుక్కొని దేవుడి దగ్గర పూజ చేయించి ఇంట్లో పెట్టుకుంటే మంచిది అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. సో గంటలు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ రకరకాల దండలు అయితే అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లో ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి మన దర్శనం అయిపోయింది. మనం తిరుగు ప్రయాణంలో మనము మళ్ళీ డిండిగల్కి వెళ్తూ ఉన్నాం. అండ్ డిండిగల్లో ఇంకొక ఫేమస్ అయినటువంటి ఒక రెస్టారెంట్ అయితే ఉందంట. ఇది చాలా అద్భుతంగా ఫుడ్ అనేది పెడతారు అని మేము యూట్యూబ్ లో కొన్ని రీల్స్ వ్యూస్ చూసాము. మేము కూడా ఆ రెస్టారెంట్కి అయితే వెళ్దామని అనుకున్నాము. సో అనుకున్నట్టుగానే ఆ రెస్టారెంట్కి అయితే మేము వెళ్ళాం. ఈ రెస్టారెంట్ పేరు డిండిగల్ తలప్పగట్టి. సో ఒక పెద్ద ఆయన తలపాగా కట్టేసేసి బిర్యానీని చేస్తూ ఉన్నారంటే ఇది లెజెండరీ బిర్యానీ. ఆల్ ఓవర్ ఇన్ ది గ్లోబ్ మొత్తంలో ఇది స్ప్రెడ్ అయిందనమాట. ఇది ఇట్స్ అరౌండ్ ఒక దగ్గరగా 60 సంవత్సరాలను ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రెస్టారెంట్ అంట ఇది కంప్లీట్ గాను. ఇది చాలా బాగుంటుందని చెప్పారు. ఇందులో స్పెషల్ గా వచ్చేసేసి ఏమేమి ఉంటాయని అడిగాను. డిషెస్ వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు చాలా రకాల ఐటమ్స్ అయితే చెప్పారు. మనం అన్ని అయితే టేస్ట్ చేయలేమన్నమాట. మనకు ఉన్నటువంటి టైం కూడా చాలా తక్కువ. మనకు 45 minutes మాత్రమే ఉంది. ఈ లోపల మనం ట్రైన్ అయితే రీచ్ అవ్వాలి. ఒకసారి లోపల నుండి ఇంటీరియర్ మొత్తం కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మా వాళ్ళు ఆల్రెడీ సిట్టింగ్ అయితే వేస్తారు, సీట్స్ అయితే రిజర్వ్ చేసేసుకున్నారు. సో మేమే ఎర్లీగా వెళ్ళడం వల్ల ఎవరు కూడా రెస్టారెంట్ లో అయితే లేదు. లోపల ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫర్నిచర్ కూడా క్వశ్చన్ చాలా బాగుంది. సో ఇక్కడ కొన్ని గ్యాలరీస్ అయితే మెన్షన్ చేశారు. ఈ గ్యాలరీస్ లో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ యొక్క పాత ఫోటోలు మొత్తాన్ని కూడాను ఒక గ్యాలరీ రూపంలో పెట్టేశారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అతనే తెలపాగట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. సో వీళ్ళు ఈ బిర్యానీని మేకింగ్ చేస్తారంట. ఎస్పెషల్లీ దీనికి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా వీళ్ళే ప్రొక్యూర్ చేస్తారంట. ఎలా చేస్తారో ఏంటి అనేది కూడాను చాలా సీక్రెట్ గానే ఉంచారు. అన్ని కూడా చెప్పడానికి వాళ్ళు అంతగా ఇది చేయలేదు. సో దీంట్లో భాగంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మొత్తం ఫోటోని మనం ఇక్కడ విజువలైజేషన్ అయితే చేస్తూ ఉన్నాం. ఇది చూడండి. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇంకా ఓల్డెన్ డేస్ లో వాళ్ళు కర్రలతో చేసేవారంట. కర్రలతో బొగ్గులతో మాత్రమే చేసేవారంట. సో ఇటువైపు రైట్ సైడ్ ఇంకొక గ్యాలరీ కూడా ఉంది. ఈ గ్యాలరీని కూడా మనం వ్యూ చేద్దాం. ఇక్కడ కూడా గ్యాలరీ చాలా బాగుంది. ఒక అతను పరిగెడుతున్నట్టు చూపిస్తూ ఉన్నారు. 2 ఆవులని తీసుకొని, ఎడ్లని తీసుకొని, పక్కన వచ్చేసేసి పాతకాలంలో లాగా కర్రలతో చేస్తారు కదా బిర్యానీ, అలాగా చూపిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకా ఇంగ్రీడియంట్స్ ని దంచడానికి కావాల్సినటువంటి రోకలిని కూడా ఉంది. వీళ్ళు కూడా ఇప్పటికీ ఇదే రకమైనటువంటి
మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారంట. అలాగే బిర్యానీలో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా వీళ్ళు ఇలా రోలుతో మాత్రమే రోల్లో వేసి దంచడం వల్ల మాత్రమే టేస్ట్ వస్తుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మాకైతే బిర్యానీ అయితే మటన్ బోన్లెస్ బిర్యానీ ఒకటి ఇచ్చారు. అది మేము ఇద్దరమే 1/2 చేసుకున్నాము. అది చాలా అంటే చాలా బాగుంది. ఇది బిర్యానీ రైస్ అయితే కాదు, ఇది సపరేట్ గా ఉంటుంది అనమాట. ఇది ఒక రకమైన రైస్ అన్నమాట. మన ఏరియాలో తినే టేస్ట్ లాగైతే ఉండదు, కొంచెం సపరేట్ గా ఉంటుంది. అండ్ దీంతో పాటు మసాలాలు అనేది చాలా తక్కువ ఘాటుతో ఉన్నవి. చాలా టేస్టీగా అయితే ఉంది బిర్యానీ. ఇది కాకుండా మాకు ఇంకొకటి చికెన్ బిర్యానీ కూడా కావాలన్నాం, సరిపోలేదని. సో తను మళ్ళీ చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు, బోన్లెస్ చికెన్ బిర్యానీ. దీంతో పాటు 3 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ కూడా దాని మీద గార్నిష్ చేసుకుంటూ వచ్చారు. ఇది చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉంది. మనకి వెళ్ళి పులావ్ అనేటువంటి రైస్ తో పెడతారు, ఇది ఇలా ఉంటుంది. కానీ నిజానికి మనకెళ్ళి ఉండేటువంటి టేస్ట్ ఇక్కడ ఉండేటువంటి టేస్ట్ కి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో ఫైనల్ గా ఐస్ క్రీమ్ తో అయితే చిల్ అయిపోయాము. అండ్ దాని తర్వాత ఒక జ్యూస్ కూడా తీసుకున్నాం. అండ్ ఇక్కడి నుంచి మనం బయటికి బయలుదేరాము. బిర్యానీ తిన్న అనంతరం మనమైతే రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాం. సో మనం ఇక్కడ నుంచి అయితే బ్యాక్ టు డిండిగల్ రైల్వే స్టేషన్ కి అయితే మళ్ళీ వెళ్తూ ఉన్నాము. మనం రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. మన ట్రైన్ ఇంకా రావడానికి ఇంకొక 1/2 అవర్ పడుతుంది. ఇది మాకు ఇక్కడ ఉన్నటువంటి ఒక మెమరీ ఇక్కడ కనిపిస్తుంది. సో దీంతో మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది.